కాకినాడ జిల్లాలో భారీ మోసం బయటపడింది. బంగారంపై ప్రజలకున్న మోజును కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. స్వచ్ఛత లేని బంగారంపై హాల్ మార్క్ వేసి మోసాలకు పాల్పడుతున్నారు. విజయవాడ నుంచి వచ్చిన బీఎస్ఐ అధికారుల బృందం తనిఖీలు చేసిన వాటిల్లో లైసెన్స్ లేని షాపుల్లో జరుగుతున్న ఈ అక్రమ దందా బయటపడింది. బంగారం కొనే ముందు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో బంగారం కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. సో నేను నమస్తే అండి, నా పేరు వివేక్ వర్ధన్ రెడ్డి. నేను బిఐఎస్ విజయవాడలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నాను. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ ఒకరు ఫేక్ హాల్ మార్కింగ్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే గోల్డ్ సరిగ్గా టెస్ట్ చేయకుండా, ప్రాపర్ లైసెన్స్ లేకుండా వీళ్ళు బిఐఎస్ హాల్ మార్క్ అనేది ప్రింట్ చేసి ఇస్తున్నారు అని మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువల్ల మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసిన అయితే మనకు ఒక లేజర్ మార్కింగ్ మిషన్ అనేది ఒకటి కనపడింది. ఈ లేజర్ మార్కింగ్ మిషన్ ని వాళ్ళు ఈ హాల్ మార్కింగ్ అనేది ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. జనరల్ గా హాల్ మార్క్, బిఐఎస్ హాల్ మార్క్ అనేది మనకు 2021 నుంచి కంపల్సరీ అయ్యింది. అది కేవలం లైసెన్స్ ఉన్న టెస్టింగ్ సెంటర్ లో మాత్రమే టెస్టింగ్ చేసి అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక 8 గంటల ప్రాసెస్ ఉంటుంది. అది అయిన తర్వాతనే ఈ టెస్టింగ్ అనేది మనము చేస్తాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే లైసెన్స్ లేకుండా, వాళ్ళు లైసెన్స్ ఏం తీసుకోకుండా, టెస్టింగ్ చేయకుండా మన ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ని ప్రింట్ చేసేస్తున్నారు. దీనివల్ల మనకు ఏమేమి మోసపోతున్నారంటే జనాలు ప్యూరిటీ టెస్ట్ చేయకుండానే బిఐఎస్ హాల్ మార్క్ ఉందని వీళ్ళు మార్కెట్ లో అమ్మేస్తున్నారు. ఇది మనకు ఒక రకంగా మనము కస్టమర్స్ ని మోసం చేస్తున్నట్టే. సో నేను ప్రజలకు ఏం చెప్తున్నానంటే కరెక్ట్ హాల్ మార్క్ అనేది మీరు మన బిఐఎస్ కేర్ యాప్ లో సెర్చ్ చేయొచ్చు. ఒక 6 డిజిట్ నంబర్ అనేది ప్రింట్ అయి ఉంటుంది. ఆ 6 డిజిట్ నంబర్ మన బిఐఎస్ కేర్ యాప్ లో సెర్చ్ చేసి మీరు వ్యాలిడా కాదా ఈ హాల్ మార్క్ అనేది తెలుసుకోవచ్చు. అలా చెక్ చేసుకొని మీరు ఇది వెరిఫై చేయండి. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. చెప్పండి శేఖర్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, వాస్తవం బంగారం మీద పెరుగుతున్న మోజు ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది అక్రమ వ్యాపారులు అని చెప్పాలి. ప్రధానంగా బంగారంలోని నాణ్యత అనేది ముందుగా ఎవరైనా చూసేది హాల్ మార్క్ చూస్తాం. ఆ హాల్ మార్కే నకిలీ హాల్ మార్క్ వస్తే ఇంక బంగారంలో స్వచ్ఛత ఎంతవరకు ఉంటుంది అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇదే జరిగింది తాజాగా కాకినాడలో. కాకినాడ దేవాలయం వీధులు ఎక్కువగా బంగారం దుకాణాలు ఉంటాయి. ఆ షాపుల్లో హాల్ మార్క్స్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ముద్రించే కొన్ని షాపులు కూడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి హాల్ మార్క్ వేయాలి అంటే ప్రత్యేకంగా లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ కలిగిన దుకాణదారులు మాత్రమే ఈ హాల్ మార్క్ వేయాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా అంటే మనకి 22 క్యారెట్స్ ఆవనాలు ఏవైతే ఉంటాయో అందులో 18 క్యారెట్స్ కూడా ఉంటాయి. ఆ 18 క్యారెట్స్ కి వాళ్ళు 916 KDM అని బిఐఎస్ హాల్ మార్క్ వేయడంతో జనాలు కొనుగోలుదారులకు పెద్దగా తెలియదు. ఎప్పుడైతే ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, ఇటువంటి నేపథ్యంలో ఈ బంగారం అమ్మకానికి తీసుకెళ్ళినప్పుడు షాప్ దగ్గర అక్కడ బంగారంలో స్వచ్ఛత ఎంతవరకు ఉంది అని చెప్పి ఆ బంగారాన్ని కరగబెట్టి ఒకసారి చూసినప్పుడు ఈ గణన మోసం అయితే బయటపడింది. ఈ నేపథ్యంలోనే బిఐఎస్ కు సంబంధించిన ఒక ప్రత్యేక బృందం విజయవాడ నుంచి కాకినాడ వచ్చింది. ఆ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందం మొత్తం కొన్ని షాపులను అయితే తనిఖీ చేశారు. ఈ నేపథ్యంలో 1-2 దుకాణాలను మాత్రం ఈ తనిఖీల్లో బయటపడిన అంశం ఏంటి అంటే స్వచ్ఛత లేని బంగారం మీద హాల్ మార్క్ ముద్రిస్తున్నారు, వాటిని మార్కెట్ లో అమ్మేస్తున్నారు. ఆ బంగారం దాని మీద కేసు నమోదు చేశారు. హాల్ మార్క్ ముద్రించే కొన్ని యంత్రాలను కూడా సీజ్ చేశారు. వాళ్ళ మీద ప్రత్యేకంగా లైసెన్స్ లేని ఈ హాల్ మార్క్ షాపులకు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు. ఇటువంటివి కనుక ముందు ఇంకా రిపీట్ అయితే ఖచ్చితంగా వాళ్ళందరి మీద కేసులు పెడతామని చెప్పారు. ఏదేమైనా బంగారం కొనుగోలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదు అంటే కనుక ఇలాగా రేపొద్దున 22 క్యారెట్స్ కానీ, 22 క్యారెట్స్ గోల్డ్ కానీ, 24 క్యారెట్స్ గోల్డ్ కానీ, 22 క్యారెట్స్ ఆభరణాలు కొనుగోలు చేసినప్పుడు స్వచ్ఛత విషయంలో 1-2 సార్లు తనిఖీ అయితే చేయించుకోవాలి. కేవలం హాల్ మార్క్ లైసెన్స్ ఉన్న షాపుల్లోనే, మాల్స్ లో మాత్రమే తీసుకోవాలి. చిన్న దుకాణాల్లో కనుక బంగారం కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి, అప్రమత్తంగా ఉండాలి అని కూడా ప్రజలకు వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ శేఖర్ ఫర్ ద అప్డేట్స్.